అన్నీ సర్దుకుంటాయి. నాకు చాలా భయంగా ఉంది. నువ్వు ఏడవ. Летел самолет, застрочил пулемет, загремели могучие танки, и пехота пошла в свой победный поход, и помчались. సరే. కాస్త దారి వదలండి, తప్పుకోండి. ఏంటమ్మా మధ్యలో వెళ్తున్నావు? పనుండే వెళ్తున్నాను. అలాగా? ఈ కాలం పిల్లలంతా ఇలాగే ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ, దారివ్వండి. ఆ అమ్మాయిని చూసావా? సిగ్గు లేకుండా వెళ్ళిపోతుంది. మనందరం ఇక్కడ నిలబడ్డా. కొంచెం. థ్యాంక్ యూ. నేను ఇక్కడికి రావడం ఇది రెండోసారి. వీళ్ళు మీకు ఏదన్నా హెల్ప్ చేశారా? ఎక్కడ? నా పిల్లలందరూ వదిలేసి వెళ్ళిపోయారు. కానీ నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. అది పుట్టిన ఊరు ఇదేనండి. నువ్వేం దిగులు పడకమ్మా, నాకేం కాదలే. ఏంటండి, తనేమన్నారు? మొక్కుకోమన్నారు. తర్వాత ఎవరు? లోపలికి రండి. భయంగా ఉంది. భయంగా ఉంటే లోపలికి వెళ్ళకండి. తర్వాత ఎవరు? లోపలికి రండి. ఇక్కడ కూర్చోండి. ఏం కావాలో అడగండి. వాడు ప్రాణాలతో ఉన్నాడా? నా కొడుకు ఈ రోజుకి ప్రాణాలతో ఉన్నాడు. అయితే మరి రేపు? నమ్మకమే నిన్ను కాపాడుతుంది. దీనికి అర్థం ఏమిటండి? వాడు తిరిగి వచ్చేస్తాడు కదూ? మొక్కుకోమ్మా, తను వచ్చేయాలని. వాడు తిరిగి వస్తాడు. దేవుణ్ణి నేను ప్రార్థిస్తాను. వెళ్ళండమ్మా. బామ్మ, ఆవిడ అబ్బాయి తిరిగి వచ్చేస్తాడా? నమ్మకంతో వెళ్ళండి, కానీ మీ ఇంటికి రాడు. ఎందుకంటే చివరికి మనము అక్కడికే కదా వెళ్ళాలి. వాళ్ళందరూ ఎవరు? ఈ ఊళ్ళో జీవించే ప్రజలే నన్ను అంగీకరించారు. ఏం అడగాలనుకుంటున్నావో త్వరగా అడుగు, ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు. మాస్కోకి ఏమవుతుంది? నువ్వేం అవ్వాలనుకుంటున్నావో అదే జరుగుతుంది. నేను అడిగిన ప్రశ్నకి సరైన జవాబు చెప్పండి. వాళ్ళు సరెండర్ అవుతారా అవరా? నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చా, లేక ఇక్కడే ఉండాలా? ఇది అడగడానికి నువ్వు ఇక్కడికి రాలేదమ్మా. నీకేం కావాలి? నేనేం చెప్పినా అది నువ్వు నమ్మవు.
మీరందరితోటి ఒకే విషయం చెప్తున్నారు, వేడుకోండి నమ్మండి అని. కానీ నాకు దైవభక్తే లేదే. మరి నేనెలా వేడుకోవాలి? నాకు తెలియాలి. అప్పుడు నువ్వేం కావాలనుకుంటున్నావో అది అడుగు. అది నన్ను నేనే అడగాల్సిన ప్రశ్న. అలా అంటావా? నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా? నువ్వెవరిని లవ్ చేసినా నీతో ఉండలేరు. ఆ దేవుడు నీకదే రాసిపెట్టాడు. మనం యుద్ధంలో ఉన్నాం. ఇందులో ప్రేమ దోమ ముఖ్యం కాదు. ఎందుకంటే ఇందులో నమ్మకం, ప్రేమ చాలా ముఖ్యం. అలా ఉన్నప్పుడు ప్రేమ కూడా అలాంటిదే కదమ్మా. కొంచెం ఆగమ్మా. నువ్వు ఈ రోజే తన్ను చూస్తున్నావు, ఆ తర్వాత తిరిగి నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నావు. నేనెప్పుడు ఈ మాస్కో నుంచి బయటపడతాను? త్వరలోనే. నువ్వు నీ బిడ్డని కనగానే ఇలా రా. ఎందుకు? మీరేమైనా జిప్సీనా? మీరు నా చేతిరేఖలు చూస్తారా? నేను చెప్పింది జాగ్రత్తగా విను. నువ్వు చాలా తప్పులు చేశావు. ఖచ్చితంగా నువ్వు క్షమింపబడతావు. క్షమించబడతానా? అవునమ్మా. ఏం చేస్తున్నారు? ఇక్కడి నుంచి వెళ్ళు, వెళ్ళమ్మా. నాకు దారదలండి. ఏమైంది అమ్మాయికి? వచ్చి రాగానే పైకి వెళ్ళింది, వెంటనే తిరిగి వెళ్ళిపోతుంది. మనం లైన్లో నిలబడడం కనపడిందా లేదా? బాగా పిచ్చి పట్టినట్టుంది. ప్రజల్ని ప్రార్థించమని చెబుతోందా? అవును కమాండర్, అలాగే చెప్తున్నారు. అడిగినప్పుడల్లా మాస్కో తట్టుకుంటుంది అని చెప్తున్నారు. అంత నమ్మకంలోనే ఉంటుంది అంటున్నారు. దైవాన్ని నమ్మితే ఏం కాదని చెప్తున్నారు. ఇది మూఢనమ్మకంతో ఊరిని మోసం చేయటం అవుతుంది. ఎవరో ఒకరు రూమ్లో కూర్చుని పిచ్చి వాగుడు వాగుతున్నారు. వారి మొహం కనిపించకుండా స్క్రీన్ ఒకటి. ఆ లేడీకి కళ్ళు కనిపించవు, అందువల్ల మిగతా వాళ్ళని చూసి ఆమె భయపడదు. అక్కడికి చాలా మంది వస్తూ ఉంటారా? ఒక పెద్ద లైనే ఉంది సార్. అందరూ మహిళలే. యుద్ధానికి వెళ్లిన వాళ్ళ గురించి అడుగుతుంటే వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోమని చెప్తున్నారు. కానీ దిగులు పడకండి సార్, తనొక పిచ్చిదంతే. కానీ అక్కడున్న లేడీకి మత గురువులతో సంబంధం ఉంది. ఆ రూమ్ని ఒక చాపల్గా మార్చేసింది. ఏంటో దానికి తనకి సంబంధం లేనట్టు కిటికీ దగ్గర నుంచుంటుంది. తను చూస్తేనే ఎలాంటిదో అర్థమవుతుంది. ఓకే, మీ సర్వీస్కి చాలా థ్యాంక్స్ ఇవానవా. పెత్రోవా సార్. పెత్రోవా, సారీ, బాగా చేశారు. సోవియట్ యూనియన్కే నేను సర్వ్ చేస్తున్నాను సార్. సరే, బయలుదేరండి. కమాన్ గైస్, త్వరగా త్వరగా. దీన్ని కాస్త కింద పెట్టండి. ఓకే సార్. పావల్, మినాల్, ఏయ్, ఇదేమీ దొంగ కాదు. జాగ్రత్త. నేను మరియాని, స్పెషల్ డిపార్ట్మెంట్. మీకు గుర్తులేనా? ఓ హాయ్ పెత్రోవా, రండి, ఇలా రండి. మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. అవును, ఎప్పుడొచ్చారు? నేను మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను. నాకు సహాయం కావాలి. చెప్పండి. ఆ రోజు మీరు అడ్రస్ చెప్పారు కదా. ఓ ఉంది. నెంబర్ 9 డ్రావ్యూనా డ్రైవ్, నంబర్ 9 డ్రోవ్యనో డ్రైవ్, అపార్ట్మెంట్ నెంబర్ 2, అపార్ట్మెంట్ 2, ల్యూబా. ల్యూబా. అర్థమైందా? ఎవరితోను? ఆమె నా భార్యే, ల్యూబా మినావ్. ఫ్రంట్ డెస్క్ లో ఆమె కోసం ఒక నోట్ రాసి పెట్టాను. అది తనకి చేరిందో లేదో నాకు తెలియదు. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి తను కలిసి తనతో చెప్పండి. ఒక అర్జెంట్ పని పడి నేను వెళ్ళిపోయానని చెప్పండి. యుద్ధానికేగా వెళ్తున్నారు? అది అన్ని చోట్ల ఉంది కదా. ముఖ్యంగా తనతో నా కోసం ఎదురు చూడదని మాత్రం చెప్పండి. ఎందుకంటే తను వాళ్ళ ఆంటీ ఇంటికి వెళ్ళాలనుకుంటాను. సరేనా? ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. మాషా.
ఏం కావాలమ్మా? ల్యూబా ఉన్నారా? లోపలికి రా. యూబా, ఎవరో వచ్చారు. ఏమంటున్నారు? నాతో ఒక్క మాటైనా చెప్పకుండానే వెళ్ళిపోయారు. తను కావాలనే అలా చేయలేదు. అదే నన్ను చెప్పమని పంపించారు. మిమ్మల్ని మీ ఆంటీ ఇంటికి వెళ్ళమని తను చెప్పమన్నారు. ఈ చంటి బిడ్డతో నన్ను ఎలా వెళ్ళమంటారు? వీటితో నేను ఇక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతున్నానో తెలుసా? ఇంకా చాలా సామాన్లు కూడా ఉన్నాయి. నేను ఎలా వెళ్ళగలను? ఇంకెలా? అందరిలాగే. నేను మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళనా? Внимание! Внимание! Район подвергается артиллерийскому обстрелу. వాహనాలేవి ఇక్కడ నుంచి వెళ్ళకూడదు. ప్రజలంతా సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళిపోండి. వెలాసిటీ 140. బాంబులు నింపండి. అందరూ రెడీగా ఉండండి. అందరూ రెడీగా ఉండండి. Внимание! Внимание! Район подвергается артиллерийскому వాహనాలన్నీ ఇక్కడే ఆపండి. వీలైనంత త్వరగా. ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి. త్వరగా వెళ్ళండి. మరియా, త్వరగా వెళ్ళండి. ఎవరు ఇక్కడ ఉండొద్దు. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. బాంబులు అమర్చబడ్డాయి. రైడ్ అలర్ట్ వచ్చింది. ఆ నైట్ స్టాండ్ కొంచెం చెక్ చెయ్యి. ఓకే. అటు చూడు, అదేంటి? ఒకసారి అదేంటో చెక్ చేసి చూడు. ఓకే. ఏది పగిలిపోకుండా చూసుకో. మనం మాత్రం దొరికామో ఇక అంతే. అదంతా కుదరదు. త్వరగా కానివ్వండి. కదలకండి. ఎవరు మీరు? మేము ఇక్కడే ఉంటున్నాం. ఐడి ఉందా? ఉంది. ఇదిగో. కత్తి కిందికి దించు. ఇద్దరు చేతులు పైకెత్తండి. ఇలా చూడు లేడీ. నోరు మూసుకో. ఇక్కడ అసలు ఎవరు ఉంటున్నారు మీ ఇద్దరికి తెలుసా? ఎవరు? ఎన్కేవిడి స్టాఫ్ ఉంటున్నారు. మీరిద్దరు చేతులు పైకెత్తండి. అలాగేనమ్మా.
జానిటర్ జానిటర్ ఏమైంది? త్వరగా ఇక్కడికి రండి. ఏమైందమ్మా? ఓరి దేవుడా! బయటొకరు చచ్చి పడున్నారు. పోలీసులకి ఫోన్ చేయండి. ఓరి దేవుడా! అరే, ఇంకొకడా? ఆ. తన ఆత్మకి శాంతి కలగాలి. రెస్ట్ ఇన్ పీస్ మై లార్డ్, రెస్ట్ ఇన్ పీస్. ఒక దొంగ మొహం కోసం మీరు దేవుణ్ణి వేడుకుంటున్నారా? మనం అందరం ఆ చనిపోయిన అతనికి అంత్యక్రియలు జరిపిద్దామా? వెళ్ళి పోలీసులకి ఫోన్ చేయండి. ఇది నాకు ఫస్ట్ టైం ఏం కాదు. ఈ మధ్య కొద్ది నెలలుగా చర్చికి సంబంధించిన సంఘాలు ఈ ప్రదేశంలో ఇక్కడ ఎక్కువైపోయాయి. నాకు బాగా అర్థమవుతోంది. అది ఇటువంటి సమయంలో ప్రజలు కష్టపడుతున్నారు కదా. అది మాత్రమే కాకుండా భయపడుతున్నారు కూడా. అందుకే దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్తున్నారు. ఈ గొడవ చాలదన్నట్టు సైకిక్ అని ఒక లేడీ కూడా అక్కడో ఇంట్లో ఉంటోందని తెలిసిందే. ఆవిడ్ని చూడడానికి జనం లైన్లో నుంచుంటున్నారట. భవిష్యత్తులో ఏం జరగబోతోందనేది అందరూ ఆవిడ్ని అడిగి తెలుసుకుంటున్నారట. ఆవిడ చెప్పే మాటల్ని వాళ్ళంతా నమ్ముతున్నారు. తను ఇప్పుడు ఎక్కడుంది? ఇక్కడే ఉన్నాను. మీరు వచ్చేశారు కదా, ఇక వాళ్ళెందుకు? అంటే మీరు గుడ్డివారేమీ కాదనమాట. మీకు కళ్ళు బాగానే కనిపిస్తాయి. మీలా చూడలేను, కానీ నాకు తెలుసు మీరేం ప్రశ్నిస్తారో నాకు తెలుసు. నేను అడిగేదేమిటో మీకు తెలుసుంటే దానికి సమాధానం చెప్పండి. ఎరుపెప్పుడు నలుపుని డామినేట్ చేస్తుంది. ఏది జరగాలో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇందులో మీరు చేయాల్సింది చర్చను మళ్ళీ మొదలుపెట్టి ప్రజల్లో నమ్మకాన్ని ఏర్పరచాలి. అందులో మీరు జోక్యం చేసుకోకండి, భయపడకండి. నన్ను చూస్తుంటే మీకు భయపడిపోయేవాళ్ళ కనిపిస్తున్నానా? ఖచ్చితంగా. మీకోసమే కాదు, మీ జీవితం కోసం కూడా భయపడుతున్నారు. మీ గౌరవం కోసం చాలా భయపడుతున్నారు. దీనికి మాట్లాడకుండా ఆ దేవుడికే సమాధానం చెప్పొచ్చు. అవును,
మీరు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారో మీకు తెలుస్తోందా? ఈ రోజు మీరు ఈ దేశానికి పెద్ద నాయకుడిగా ఉన్నారు. ఈ రోజుకేనా? మరి రేపు? రేపు మీకంటూ ఏదీ లేదే. రేపనేది క్యాలెండర్లో ఉంటుంది. తిక్విన్కి చెందిన థియోటోకోస్ని మాస్కో నుంచి బయటికి తీసుకెళ్ళండి. అప్పుడే ఈ సిటీ బాగుంటుంది. బామ్మ, ఆయన వెళ్ళిపోయారు. మీరు చెప్పింది ఏం వినలేదు, అప్పుడే వెళ్ళిపోయారు. నేను చెప్పింది ఆయన బాగా విన్నారు నాన్న. ఎస్. ఓ పెత్రువా, నువ్వు త్వరకావు నుంచి వచ్చావు కదా? అవును, అక్కడి నుంచే వస్తున్నాను కమిషనర్. అయితే ఈ ఊరు గురించి తెలిసే ఉంటుంది. ఇక్కడ స్ట్రీట్స్, బిల్డింగ్స్, దాంతోపాటు మీ తండ్రి నాకు గారు. నాన్న అంటూ ఎవరూ లేరు కమిషనర్. యా నాకు తెలుసు, కానీ ఇప్పుడు అది పాయింట్ కాదు. ఇలా చూడండి, ఇదిగో ఇదే చర్చ్. ఈ చర్చ్ టౌన్ సెంటర్లో ఉంది. నాకిప్పుడు ఈ చోటు నుంచి ఈ చోటు వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలా వెళ్ళాలో చెప్పాలి. నీ వల్ల అవుతుందా? ఇదిగోండి, నాకు గీచి చూపించండి. నేను చెప్పింది అర్థం కాలేదా? నేను మీతో ఈ చోటు నుంచి సిటీ లిమిట్కి ఎలా వెళ్ళాలి అని అడిగాను. ఎలా వెళ్తారా? ఈ బిల్డింగ్లో పాతాళ సొరంగం ఒకటి ఉంది. దాని గుండా వెళ్తే బయటికి వెళ్ళిపోవచ్చు. పాతాళ సొరంగమా? ఏమిటి కట్టు కథ? లేదండి, 17th సెంచరీలో మొనస్ట్రీకి వెళ్ళడానికి ప్రత్యేకంగా దాన్ని నిర్మించారు. మత గురువులందరూ అక్కడే ఉంటారు. థియోటోకోస్లో ఉండే తిక్విన్కి మిగతా థియోటోకోస్ ఐకాన్స్కి తేడా ఏమిటో చెప్పగలరా? నన్ను అడిగితే అంతా ఒకటే సార్. మనం కూడా అంతే. పైనుంచి ఒక మెమో వచ్చింది. దేవుడు తన ఎడం చేత్తో ఒక బిడ్డను పట్టుకున్నట్టుగా ట్రెడిషనల్ విషయం ఒకటి ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఇంకా అది ఇది అంటూ చాలా ఉన్నాయి. ఇందులో యూనిక్గా ఏముందంటే, ఆ టియోటోకోస్కి చెందిన అదే ఆ తిక్విన్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఆ బిడ్డ కాలు కష్టాల్లో ఉండే ప్రజల వైపు చూస్తున్నట్టుగా ఉంది అని ప్రత్యేకంగా చెప్పారు. మరియా ఎడం చెయ్యేమో తన బిడ్డ వైపుగా తిరిగి చూపిస్తున్నట్టుగా ఉంది. అది ఆ విధంగా ఉన్నందువల్ల ప్రజలందరి జీవితాలకి అదొక మార్గదర్శకంగా ఉంది. బంగారు రంగులో ఉండే జీసస్ బిడ్డతో పాటు ఉన్నారు. దుస్తుల మీద, అంటే ఆయన దుస్తుల మీద దేవుని రాజ్యపు చిహ్నం ఉంది. నాకేం అర్థం కావటం లేదు సార్. కానీ నువ్వు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నీ పని ఏమిటంటే, ఆ తార్కోకు చెందిన ఐకాన్స్ని ఇక్కడ మాస్కోకి తీసుకురావాలి. అర్థమైందిగా? ఏమంటావు? కానీ కమిషనర్, నన్ను ఫోర్ట్కి పంపించండి. నువ్వు అడగకముందే ఆ పని చేశాను. ఫ్రంట్ లైన్కి వెనుకే. అక్కడ ఎవరైనా నన్ను కనిపెడితే? ఎవరు గుర్తుపడతారు? నువ్వు ఆ ఊరు వదిలి వచ్చి 8 ఏళ్ళైంది. ఒకవేళ నీకు ఆ ఆలోచన ఉంటే ప్రస్తుతానికి ఇదే మనకి మంచిది అనుకో. ఇలా జరుగుతుందని నేను అసలు అనుకోలేదు. పోరు మొదలు పెట్టడానికి ముందు మన వాళ్ళలో ఒకరిని చర్చిలో పెట్టాం, కానీ ఇప్పుడు అతను కూడా లేకుండా పోయాడు. అందువల్ల నువ్వు ఒంటరిగానే పనిచేయాలి. నీ సేఫ్టీ కోసం స్పెషల్ యూనిట్ నుంచి ఒక 7 వస్తారు, సరేనా? ఇప్పుడు నువ్వు ఎంత శ్రద్ధగా ఉన్నావో వచ్చేటప్పుడు కూడా అలాగే శ్రద్ధగా ఉండాలి. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? మనకెందుకు సార్ ఆ ఐకాన్? ఇటువైపే వెళ్ళాను. సరే, నేను చూసుకుంటాను. పర్సనల్ ఆర్డర్, అది కూడా కమాండర్ ఇన్ చీఫే ఇచ్చారు. మాస్కోలో శత్రువు యొక్క డిఫెన్స్ లైన్ అడ్డుకోవడానికి మనకి సాయంగా ఉంటుంది. ఇక ఏమీ అడగొద్దు పెత్రోవా. సర్జెంట్, ఈ రోజు నుంచి స్టేట్ సెక్యూరిటీ జూనియర్ లెఫ్టినెంట్ అయిన పెత్రోవా దగ్గర మీరు రిపోర్ట్ చేయాలి. ఎస్ సార్, నాకు బాగా అర్థమైంది. ఆల్ రైట్, సాధారణంగా చెబుతారు కదా, జాగ్రత్తగా వెళ్ళిరండి, సరేనా? అందరూ త్వరగా బండి ఎక్కండి.
ఇదే మీకు ఫస్ట్ టైమా కామ్రేడ్ లెఫ్టినెంట్? అది మీకు అనవసరం సర్జెంట్. ఓకే. కామ్రేడ్ జూనియర్ లెఫ్టినెంట్, మన పనిలో అస్సలు ఎమోషన్స్ ఉండకూడదు. అలాంటివేవి నాకు లేవు సర్జెంట్. ప్రస్తుతం పడుకోండి. మీకేం కాలేదుగా? మనతో పాటు వచ్చిన వాళ్ళలో ఎవరు చనిపోయారు? డ్రైవర్తో పాటు సపోర్ట్ గ్రూపులో 3 చనిపోయారు. అరే ఛీ, పదండి వెళ్దాం. ఉండండి, మనుషుల్ని పిలుస్తాను. రండి. ఏం కాలేదు, సర్దుకుంటుంది. జాగ్రత్తగా రండి. ఏం లేదు, ఇటు రండి. బామా, బామా, నాకు భయంగా ఉంది. ఇలా రా నాన్న, భయపడకు. నువ్వు దేనికి భయపడకు. ఆ? మీరు యుద్ధం పూర్తవగానే ఏం చేస్తారు? అది ఇప్పటికి కుదరదు బాబు. దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఇదొక అద్భుతమైన ప్రశ్న. కానీ ఆయన ఎవరూ ఉత్తర్వు అడగలేదే. ప్రజలు అలాగే మొదలు పెట్టేశారు. ఇది దేవుడు మొదలుపెట్టిన విషయం కాదు. ఇప్పుడు ఏం చేయాలి? మనం వేడుకోవాలి. దేవుణ్ణి ఈ యుద్ధాన్ని ఆపమని వేడుకోవాలి. నేను రోజు ప్రార్థిస్తూనే ఉన్నానుగా. నేను కూడా బంగారం, కానీ అది సరిపోలేదు. ఇంకా ప్రార్థించాలి. చర్చి దగ్గర జర్మన్ పెట్రోల్ ఉంది. అయితే తోటలోంచి బయటకు వెళ్దాం. వీధి మొత్తం చెక్ చేయి. చనిపోయాడా? ఆయనకేం కాదు, మీరు రండి. చచ్చినా కూడా సమస్య లేదు. కానీ మనవాడు కాదుగా. ఇలా చూడండి మేడం, నేను ఈ చోటుకి 3వ సారి వస్తున్నాను. వీళ్ళంటి వాళ్ళని ఎంతమందిని చూస్తుంటారు. వీళ్ళు ఇప్పుడు ఇలాగే ఉంటారు, తర్వాత వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారు. మనం గెలవడానికి ఇలా చేయడంలో ఎటువంటి తప్పు లేదు. ఎందుకు అలా అరుస్తున్నావు? నేనెక్కడ అరుస్తున్నాను, నార్మల్గానేగా మాట్లాడుతున్నా. వీధి క్లియర్గా ఉంది. పద వెళ్దాం. ఇలాగే వెళ్తే చర్చికి వెళ్లే దారి ఒకటి ఉంటుంది. మనం ఒక్కొక్కరిగా వెళ్దాం. ముందుగా చర్చి లోపలికి మీరు నేను వెళ్దాం. మిగతా వాళ్ళందరూ వెయిట్ చేస్తారు. సరే. ఒకవేళ పెట్రోల్ మిమ్మల్ని చూస్తే ఏదో ఒకటి సర్ది చెప్పండి. మదర్ ఆఫ్ గాడ్ అనే ఐకాన్ని వేడుకోవడానికి వచ్చానని చెప్పండి. మదర్ ఆఫ్ గాడ్ అంట. క్రాస్ చేయడం తెలుసు కదా. అయితే ఇక వెళ్ళండి. చర్చ్ లోపలికి వెళ్ళేటప్పుడు అలా చేసి వెళ్ళండి, లేదంటే ఎవరు మిమ్మల్ని నమ్మరు. నుదుటి మీద, పొట్ట మీద, రైట్ లెఫ్ట్ షోల్డర్ మీద టచ్ చేయాలి. ఇదిగో ఇలాగా. చాలా తెలుసు అనుకుంటాను. ఇప్పటికీ మీరు దీన్ని నేర్చుకుని ఉండాలి. నుదుటి మీద, పొట్ట మీద, రైట్ లెఫ్ట్ షోల్డర్స్లో. ఓకే రండి. రండి.
дыхание, играть ваши прекрасные мелодии, веселиться и танцевать ваши народные танцы. Творя и работая вместе с Германией, вы и себе создаете счастливое будущее. Победа, труд, строительство. Таков лозунг Европы. В ее борьбе против коллективизма, мирного мужества. Сталин окружил вас каменной стеной. Он знал, что при малейшем знакомстве с другим миром вы обнаружите весь подлый обман большевистского строя. Теперь стена сломлена, и перед вами новое, счастливое будущее. నేను వచ్చేసాను. ముందు నీ టోపీని తీ. తర్వాత ఏంటి? ఐకాన్ ఇక్కడ లేనట్టున్నారు. అలా అంటే ఏంటి? అందుకే మనం ఇక్కడికి వచ్చాం. సార్, నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అలాగేనమ్మా, తప్పకుండా అడగండి. చాలా దూరం నుంచి వస్తున్నాను. టెక్కిన్ థియాటోకోస్ని చూడటానికి వస్తున్నాను, మన దేవుడి కోసం. అవును, మన దేవుడు. చెప్పండమ్మా. కానీ తను ఇక్కడ లేరే. ఆ, ఆ, ఇక్కడ ప్రార్థన మొదలైన తర్వాత చూస్తారు. లేదు, నాకిప్పుడే చూపించండి త్వరగా. ఏం చూపించాలి? ఆల్టరే. వీలేదు వీలేదు వీలేదు. ఆ ఆల్టర్ ఏరియాలోకి ఆడవాళ్ళు రాకూడదు. చూసావు కదా, ఇప్పుడు చెప్పు. జాగ్రత్త జాగ్రత్త, గోల చేయకుండా పద. ఎందుకని ఇంత లేటు? మీ మనిషికి బద్ధకం ఎక్కువ ఫాదర్. ఈమెని ఆల్టర్లోకి రాకూడదని హెచ్చరించాను ఫాదర్. ఎవరు నువ్వు? ఏంజల్స్ చూస్తే తెలియడం లేదా? సర్వీస్ కోసం రెడీ చేస్తున్నారా? అన్నట్టు ఐకాన్ ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడ? కైలాన్స్ నీకు తెలుసా? ముందు ఐకాన్ ఎక్కడుందో చెప్పు. అదెందుకు నీకు? వేడుకోవటానికి. ఇప్పుడు నువ్వు మర్యాదగా చెప్తావా, లేదా ఇతన్ని షూట్ చేయమంటావా? వద్దు, అతన్ని షూట్ చేయొద్దు. ఇక్కడే ఉంది. అయితే జర్మన్స్కి ఈ విధంగా సేఫ్ కూడా ఉంటుందా? ఇంతకు ముందు అన్ని క్యాబినెట్లోనే పెట్టుంచేవారు. ఎడమ చెయ్యి, కుడి కాలు, బ్లెస్సింగ్ చేసే స్క్రోల్. అవును, ఇదే. ప్రతి సండే కమాండర్ ఇన్ చర్చికి వస్తారు. ఆయన ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. గార్డ్స్ కూడా చాలామంది దారిలో ఉండొచ్చు. మీరు వెళ్ళారంటే మిమ్మల్ని వాళ్ళు అడ్డుకుంటారు. అయితే నువ్వు కూడా మాతో రా, వెళ్దాం. వెళ్ళి కోట్ వేసుకునిరా. నువ్వు మాతో రావాలి. లేదు, నేను రాను. పద, వెళ్దాం. అరిస్తే నీ కథ ముగిసినట్టే. తర్వాత నీ కథ కూడా ముగిసిపోతుంది. కరెక్టే, కానీ ఫస్ట్ నువ్వే వెళ్తావు. ఫాదర్, ఇక్కడ ఏం జరుగుతుంది? కడుపు సరిగ్గా లేదు, నేను ఇంటికి వెళ్ళొస్తాను. అయితే మనం చెయ్యాల్సింది అది ఖచ్చితంగా జరుగుతుందమ్మా. ఉండండి, వస్తాను. వెళ్ళండి వెళ్ళండి, చెప్తున్నాను కదా, వెళ్ళండి వెళ్ళండి. మీకే చెప్పేది, వెళ్ళండి. చెప్తున్నాను కదా, వెళ్ళండి. అటువైపు దారి లేదా? వెళ్ళండి. మాటలు కట్టిపెట్టినాడు. పార్టీసన్స్ వచ్చేసారు. వీళ్ళందరూ పార్టీసన్సే.
వాళ్ళని వదిలిపెట్టకూడదు. Warum gingst du mit ihnen? వాళ్ళు ఫోర్స్ చేశారు. గన్ను వాళ్ళ దగ్గర ఉండడం వల్ల నేను వెళ్ళను అంటే సమస్య అయ్యేది. Was für ein Ziel haben sie? అది నాకు తెలియదే. మీరికి వెళ్ళండి. Zwei sind weg. Mann und Frau. Die Straßen sperren. Niemand soll die Stadt verlassen. Jawohl. Jetzt treffe ich den Doktor. Scheiße. మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. మనం అనవసరంగా ఎందుకు ఈ చోటుకు వచ్చి నువ్వు కాస్త కామ్గా ఉండు. ఈ మంచు వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. గట్టిగా తోయ్, బలంగా తోయ్, బలంగా తోయ్. ఛీ, ఈ ఐకాన్ కూడా మరీ ఇబ్బంది పెడుతుంది. సరే, మనకెందుకు ఇదంతా? దీన్ని మాస్కోకి తీసుకువెళ్ళాలని ఆర్డర్ వేశారు. దీనివల్ల ఎంతమంది చనిపోయారు? అలా వాల్యుబుల్గా ఇందులో ఏముంది? ఎవరికి తెలుసు? త్వరగా రా. మనం ఎలా ఈ చోటు నుండి బయటపడాలి? ఇక్కడ ఒక ఇల్లు ఉండేది. ఇదేమన్నా శ్మశానమా? అది ఒక మెమోరియల్ క్రాస్. ఇంతకు ముందు ఉన్న ఫాదర్ కోసం ఆయన భార్య కోసం పెట్టారు. యాంటీ సోవియట్ యాక్టివిటీలో ఆయన ఏదో తప్పు చేశారని ఆయన చంపేశారు. ఆయన కూతురే ఆయనకి సపోర్ట్ చేశారు, కానీ ఆయన భార్య చేయలేదు. ఆమెను కూడా పోరు మొదలైనప్పుడు షూట్ చేశారు. తర్వాత ఈ ఇంటిని వాళ్ళు కాల్చేసినందువల్ల కింద ఉన్న సొరంగం కూడా పూడుకుపోయింది. సో మీరు వెతికి చూడడం వల్ల ఏ ప్రయోజనం లేదు. మేవెందుకు ఆ దారి వెతుక్కుంటూ వెళ్ళాలి? ప్రార్థన గురించి మీకు బాగా తెలుసు కదా. ఇంతకుముందు ఆ సేఫ్ అక్కడ లేదని తెలుసు. అలా చూస్తే ఈ పాటికి మీకు ఇది తెలిసి ఉండాలి. దీనికి ఆలోచించాలా ఏమిటి? ఇదిగో, ఎక్కువ మాట్లాడామనుకో కాల్చి పారేస్తాను. కాలిస్తే మీకే సమస్య. నీకేం కావాలి? హాయ్ కానీ ఇచ్చే, మిమ్మల్ని వదిలేస్తాను. మీరు తప్పించుకోవడానికి హెల్ప్ చేస్తాను. ఏంటి, నాసిస్ దగ్గర మమ్మల్ని ఇరికిస్తావా? నాకు మీ మనుషులు తెలుసు. వాళ్ళు ఊరికి బయటే ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని ఇక్కడి నుంచి సురక్షితంగా తీసుకువెళ్తారు. కానీ ఆ ఐకాన్ని నాకు ఇస్తేనే నేను మీరు వెళ్ళటానికి సాయం చేస్తాను. ముందు మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళు, తర్వాత ఐకాన్ గురించి మాట్లాడుకుందాం. దారి చూపించు. మమ్మల్ని మోసం చేయాలని చూస్తే కాల్చి పారేస్తాను. అర్చన కూడా గుర్తుంచుకో. ముందు ఇక్కడి నుంచి నువ్వు బయటకు వెళ్ళు.
ఎవరూ లేరు. వీధి క్రాస్ చేసి వెళ్ళి మా కోసం వెయిట్ చేయి. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? అలాగే తిన్నగా వెళ్ళండి. ఫాదర్, ఈ ఊళ్ళో వాళ్ళంతా మిమ్మల్ని వెతుకుతున్నారు. మీరు లేకపోవడం సమస్యలు ఎదురయ్యాయి. మన చర్చికి పార్టీషన్ వచ్చి గొడవ చేశారు. మీరెక్కడికి వెళ్ళారు? మన చర్చికి సీల్ వేసి మీ ఇంటి దగ్గర పోలీసులు కాపలాగా ఉన్నారు. వెళ్దాం పద. మీరు దీనికి భయపడకండి, నేను వస్తాను. నన్ను ఆశీర్వదించి వెళ్ళండి ఫాదర్. ఊరికి అలా చేయడం కుదరదు. త్వరగా రా. దేవుణ్ణి ప్రార్థించండి. పదండి. వాడి డ్రెస్ వల్లే ప్రాబ్లం. అది ఫాదర్ డ్రెస్. ఏదో ఒకట్లే, లోపల అండర్వేర్ వేసుకున్నాడు అనుకుంటాను. వాడు అసలు ఆ డ్రెస్ వేసుకోకూడదు. అనవసరంగా మాట్లాడు, ఇక చాలు పో. నీ డ్రెస్ బట్టి వాళ్ళు నేను కనిపెడుతున్నారు. నువ్వు వెంటనే గడ్డం మీసం తీసేసాయి. దేంతో సేవ్ చేయాలి? తుపాకీ తుట? మంచి ఐడియా కదా. కదలొద్దు. ఎవరు నువ్వు? నేను ఇక్కడే ఉంటున్నాను, లెస్నియా వీధిలో. నీ దగ్గర ఐడి ఉందా? ఉంది. తీసుకురావడం మర్చిపోయాను. ప్లీజ్ నన్ను వదిలేయండి. చేతులు పైకెత్తు. ఉండు. నన్ను షూట్ చేయదు సర్జెంట్. నీ కంటికి సర్జెంట్ లా కనిపిస్తున్నానా? నడు. ఏమండి, గన్ను తీసుకొచ్చి ఉండొచ్చుగా. అదెందుకు? పద మనం వెళ్దాం. నీకు విడిగా చెప్పాలా? పద వెళ్దాం. ఏ గాడ్స్, మీరిద్దరూ ఇలా రండి. అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. రుడోనోవిచ్, ఇది ఫాదర్ వాల్డిమోర్ చోటు. బయటికి వెళ్ళారనుకుంటాను. చెట్లు నరకడానికి వెళ్ళుంటాడు. రుడోనోవిచ్, ఈయన రికవర్ కాలేదనుకుంటా. నువ్వు చెప్పిన వ్యక్తి తనేనా? అవును. ఒక లియజాన్ మొహంలో ఎలా టాటూ వేసుకుంటారు? చీకటి పడేంత వరకు మనం ఇక్కడే ఉందాం. బయటకు వెళ్ళడం గురించి తర్వాత ఆలోచిద్దాం, ఓకేనా? అయితే ఈ ప్రీస్ట్ వాడిని ఏం చేయాలి?
మనం ఇక్కడి నుంచి వెళ్ళాక తను వదిలేద్దాం. అతను ఒక నాజీ అండి. తను ప్రీస్ట్ మాత్రమే. ఆ ఐకాన్ వల్లే మీరు ఇలా మాట్లాడుతున్నారు. వదిలి నోరు పారేమంటున్నాను. మూస్తావా? నేను చెప్పేది వినడానికే నువ్వు ఇక్కడున్నావు. మిమ్మల్ని రక్షించడానికి నేను ఏదైనా చేస్తాను. మనకెందుకండి ఈ ప్రీస్టు? ఇలా అనుకోవడం వల్లే ఆ వ్యక్తి చనిపోయి పడున్నాడు. నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఆయన్ని పాతి పెట్టడానికి. ఏంటి జోక్ చేస్తున్నావా? నేనే అది చేస్తాను. కాస్త కామ్గా ఉండు. ఏ, ఆగు, నేను చూసుకుంటాను, మీరు ఊరుకోండి. నువ్వొక మూర్ఖుడివి. పర్వాలేదు, వదిలేయండి. ఇదిగోండి. పొగరబోతాడా? Du, dort rein, los! లోపలికి రండి. Weiterfahren! Und du da! Auf und jetzt! Vorwärts! Los, weiter! అవును, నువ్వెవరు? ఫాదర్ వాల్డిమోర్ ప్రీస్ట్గా ఉన్నారు. అబద్ధం చెప్పకు. ఇదే నిజం. సెమినరీలో నువ్వు కాంబాక్ట్ నేర్చుకున్నావా? లేదు, నేను సెమినార్కి వెళ్ళలేదు. నేను లీన్ గోడ్స్ ఇన్ఫాంటరీ స్కూల్కి వెళ్ళాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాను. ఓహో, అలా చెప్పు. నేను కోపంలో నిన్ను కొట్టాను. నన్ను క్షమించు. దేవుడు క్షమిస్తాడు. చూద్దాం. నువ్వు భగవంతుని నమ్మడం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. నీకు అన్నీ సిద్ధం చేశారు కదా, చదువు, ఇంకా చర్చ్ కూడా నీకు ఇచ్చారు కదా, నాజీస్కి వర్క్ చేయడం కోసం. నేను నాజీకి పనిచేసిందే లేదు. నేను ఇప్పుడు వర్క్ చేయడం లేదు. ఇప్పుడు అనవసరంగా ఒకరిని చంపడం వల్ల నేను ఇక్కడ ఇరుక్కుపోయి ఉన్నాను. అది శత్రువు వల్ల కాదు, నాజీల వల్ల కూడా కాదు, ఒక యుద్ధం వల్ల కూడా కాదు. అందువల్ల అతనికి చివరి సంతాపాన్ని తెలియజేస్తాను. ఏదోటి చేయి. వెళ్ళి వెతకండి. Such, komm, raus! Such! త్వరగా త్వరగా. Los, 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 los! టైం అవుతోంది సర్జెంట్. ఇతని దగ్గర మిమ్మల్ని వదిలి వెళ్ళడానికి నేను అంగీకరించను. నా చేతికి గన్నిచ్చేగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావు. ఈసారి మిస్ ఫైర్ కాదు. నువ్వు అనవసరంగా కంగారు పడుకో. నేను చెప్పినట్టు చేస్తే చాలు. ఆ వార్డ్రోబ్ తెరు. డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే అందులోంచి తీసుకో.
అటు తిరుగు. అలా చేయడం కుదరదు. నీ ముందు నేను డ్రెస్ మార్చుకోలేను. నేను నిన్ను చూడను, అటు తిరగను, సరేనా? ముందు నీ గడ్డాన్ని షేవ్ చేసుకోవాలి. దేంతోటి? ఏదైనా ఉందేమో చూడు. ఆ పెద్దాయన దగ్గర ఏదో ఒకటి ఉండే ఉంటుందిగా. నువ్వు విప్పిన బట్టల్ని కింద పడేయి. నువ్వు షేవ్ చేశాక దాన్ని కాల్ చేసేయి. Hat der Poppe ihr gesagt, wohin sie gehen? ఆయన మీతో ఏం చెప్పారు? ఆయన నన్ను ఆశీర్వదించారు. ఆ విషయం ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అడిగారు? ఆయన ఎక్కడికి వెళ్తున్నారో మీతో చెప్పారా? దేవుడొచ్చి నాతో ఉంటారని చెప్పారు. కానీ ఆయనేమో పెద్ద ఆపదలో ఉన్నారు. Also, Leider nichts. das heißt, er arbeitet mit ihnen zusammen. Wir müssen ihn finden. Genau. Die Kommandatur sollte ein Foto des Pops haben. Ich glaube, wir sollen die Flugblätter erstellen. Ja, genau. Gehen wir. నీ మొహం మీద ఉన్న రక్తాన్ని కడిగాయి. ఏ గన్ కింద పెడతానని చూస్తున్నావా? దీన్ని అక్కడ పెట్టు, కింద పెట్టదు. చేతి నేను నీ మొహం మీద ఉన్న రక్తాన్ని మొత్తమే తుడుస్తున్నాను. మాషా, అంటే నా పేరు కూడా నీకు తెలుసా? నాకు మీ అమ్మ తెలుసు, మదర్ వార్వారా. నీ గురించి ఆవిడ చాలా చెప్పేది. నీ ఫోటో కూడా నాకు చూపించింది. అది చివరి వరకు ఆమె దాచుకుంది. నిన్ను కనిపెట్టడం నాకు పెద్ద కష్టమేమీ అనిపించలేదు. అబద్ధం చెప్పకు. నువ్వు నన్ను కనిపెట్టలేవు, ఛాన్సే లేదు. ఎందుకు అవకాశం లేదంటున్నావు? నీ పేరు మరియా పెత్రోవాయే కదా? ప్యారిస్ ప్రీస్ట్ అయిన ఫాదర్ అలెగ్జాండర్ కూతురువే కదా? ఆయన భార్యే వార్వారా? అలాంటిదే లేదు. నేను తన కూతుర్ని కాదు. నువ్వు ఏం చెప్పినా అదే నిజం. మాట్లాడకుండా కూర్చోలేదంటే షూట్ చేస్తా. నువ్వు నన్ను చంపలేవు. నీ దగ్గర ఐకాన్ ఉంది. నన్ను అడిగితే అది కేవలం ఒక చెక్క ముక్క మాత్రమే. కేవలం చెక్క ముక్క అయితే అది నాకు ఇచ్చే. అది నీకెందుకు మాషా? అది నా చేతికిచ్చే. దాన్ని నేను మాస్కోకి ఎలాగైనా తీసుకువెళ్తాను, శత్రువుల్ని జయించటానికి. ఐకాన్ మీద నీకు నమ్మకం ఉందా? దీన్ని నా కోసం చేయలేదు. కమాండర్ చెప్పటం వల్ల ఇదంతా చేస్తున్నాను. దీన్ని మాస్కోకి చేర్చడమే నా డ్యూటీ. కామ్రేడ్ స్టాలిన్ కూడా దీన్ని నమ్మడం మొదలుపెట్టారు. స్టాలిన్ గురించి నువ్వు మాట్లాడద్దు.
మీరు చేయమని చెప్పినవన్నీ రెడీగా ఉన్నాయి సార్. ట్రైన్ కూడా వెయిటింగ్లో ఉంది. నేను మాస్కో వదిలి ఎక్కడికి వెళ్ళాను. కోబా, ఇక్కడ ఉండడం ప్రమాదకరమని డిఫెన్స్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. Los, bewegt euch. Vorwärts. Schnell, schneller. Marsch, los jetzt. Halt! Was ist da los? Haltet ihn! Still! Hier! Bewegt euch! Noch einen abhauen! Schießt euch alle! Weiter! Gibt nichts zu sehen! Los! Weiter, weiter! Noch einen abhauen! చెత్త ఎదవరా, వీళ్ళు అస్సలు బాగుపడరా. మీరు బాంబులు విసరగలరా? లేదు, ఆ టెస్ట్లో నేను ఫెయిల్ అయ్యాను. చాలా కష్టం. సర్వీస్ మెన్గా ఉన్నప్పుడు జీటీఓ లెవెల్ 4గా ఉండేది. చివరిగా ఎప్పుడు చేసావు? 4 ఏళ్లకు ముందు. ఈ బాంబులు విసిరే నువ్వు ఒక సమస్య క్రియేట్ చేయగలవా? అవుతుంది. వెతుకు. Such, such! Such! Hier, hier, ja, such! Da stehen hast du! ఏయ్, ఇట్రా. లోపలికి రండి. Such! Such! Was hat denn der da? Was ist da? Was buddelt der so lange? Verdammt! Hier ist eine Leiche. Der hat eine Leiche gefunden. Was ist da oben im ersten Stock? Was ist da? Los, Tür eintreten! Frank, weiter! ఈ ఊరు వదిలి బయటికి వెళ్ళడానికి ఇదొకటే మార్గం. రండి, బాంబులు వేద్దాం.
రండి వెళ్దాం, త్వరగా రండి 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 రండి, త్వరగా త్వరగా. ఇక్కడ పేలుడు శబ్దం వినిపించింది కదా, సరే అటువంటి చూడండి, వెళ్ళండి. రండి 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 రండి, త్వరగా రండి రండి, వేగంగా. Herr Oberleutnant, Sie verließen die Stadt. Fortsetzen die Verfolgung. Wir brauchen Hunde. Sie kommen bald. Aber es ist Nacht. Es ist unmöglich, Herr Oberleutnant. Es ist zu dunkel. Ja, das stimmt. Halt die Klappe. Ausführen! Zu Befehl. Los, los! Jawohl! Los, 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 los! లేవండి, త్వరగా త్వరగా రండి, వెళ్ళిపోదాం రండి. నా వల్ల కావట్లేదు. ఇలా చూడండి ప్రీస్ట్, మీరు మాస్కోకి వెళ్ళిన తర్వాత మీ తప్పులు ఒప్పుకుంటే మిమ్మల్ని క్షమిస్తారు. ఆ పక్క రండి. ఇక్కడ డాగ్స్ చాలా ఉన్నాయి. మీ దేవుడితో చెప్పవన్నీ తరివేయండి. అది నువ్వు చెప్పినా సరే ఆయన వింటారు. భగవంతుడా, మీకు వినిపిస్తోందా? రండి రండి. బాగా వెతకండి. ఆగండి, కొంచెం ఆగండి. ఆ పక్కకు వెళ్తే మనం తప్పించుకోవచ్చు. రండి. ఎలా వాళ్ళ నుంచి తప్పించుకోవడం? నేను ఆ కుక్కల దృష్టి మళ్ళిస్తాను. సర్జెంట్, మీరు వెళ్తూ ఉండండి, వీలైతే మీ వెనక వస్తాను. మూర్ఖంగా మాట్లాడుకు. మాస్కో కైకాన్ అవసరం. మీరు వెళ్ళండి. మాషా, నువ్వు రా, త్వరగా రా, మనం వెళ్ళిపోవాలి. కమాన్. భగవంతుడా, నువ్వుంటే వీళ్ళ నుంచి నన్ను కాపాడు. మాషా, ఆకుండా రా, ఆగద్దు ఆగద్దు. మాషా, లే, నీ వల్ల అవుతుంది, లే, మనం వెళితే రాలి. దీని బరువు ఎంత ఉంటుంది? ఏంటిది? ఇంకేముంది, నా దగ్గరున్న ఐకాన్. నేను దాన్ని వెయిట్ చూడలేదు. దాన్ని చూడకుండానే నాకు ఇచ్చావా? అది నేను తీసుకురానా? అవసరం లేదు, నేనే తీసుకొస్తాను. నువ్వున్నావా భగవంతుడా? Wir haben die Hunde erschossen. Diese Hurensöhne. Diese Schweine. Alle Hunde tot. Hurensöhne. వీడు రష్యన్. Schnapp mir ihn. Der ist tot. వీడు చనిపోయాడు. Schau dir das mal an. ఈ వైపు. సర్జెంట్ అమ్మ అయిపోయింది. నీ సర్జెంట్ నిజంగానే హీరో. ఇదిగో ఈ వైపు. ఇలా వెళ్తే త్వరగా వెళ్ళిపోవచ్చు. Los.
Hier. Wo sind die anderen? Das Weib und der Pope. Wo sind sie? Man sucht sie, Herr Oberleutnant. Patrouillen nicht entfernen. Zu Befehl. Zurück! Die Suchung erweitern! Komm. Weg, diese Scheiße. Alles geht normal. అంతే అయిపోయింది అయిపోయింది దేవుడా కరుణ చూపించు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలి. తెలుసో తెలియకో మేము చేసిన తప్పులన్నీ మన్నించు. వద్దు అలా చేయొద్దు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఆ సర్జెంట్కి దేవుడంటే నమ్మకం లేదు. దేవుడితో ఆయన మాట్లాడాడు. దేవుడి దగ్గర ఎవరు మాట్లాడినా సరే ఖచ్చితంగా ఆయన అడుగుతారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నా సరే, ఆఖరి నిమిషమైనా సరే. మనం ఇప్పుడేం చర్చిలో లేవు, అడవిలో ఉన్నాం. కాస్త ఆపుతారా? సరే 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 వదలమంటున్నానుగా. 5 నిమిషాలు ఇక్కడ రెస్ట్ తీసుకుని తర్వాత బయలుదేరదాం. ఓకేనా? మీకు హెర్రింగ్తో పాటు కొంచెం బ్రెడ్ కూడా ఇచ్చారు. కృతజ్ఞతలు. పర్వాలేదు, ఇదిగో తీసుకో. దాన్ని తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టు. ఓ, కాస్త జాగ్రత్తగా ఉండలేవా? అవును, ఈ డ్రాయింగ్స్ అన్నీ ఎవరు వేశారు? నువ్వే వేశావా? నీ చేత కామ్రేడ్ స్టాలిన్ బొమ్మ ఎవరు గీయించారు? దీన్ని నువ్వు ఎలా గీయగలిగావు? సరే అయితే నువ్వు నాతో రా. ఇదిగో ఈ కోట్ వేసుకో. అలాగే మీరు కూడా నాతో రావాలి మేడం. ఏ చోటుకైనా సరే నేను వస్తాను, కానీ వాళ్ళని వదిలేయండి. అది నిర్ణయించాల్సింది నేను, మీరు కాదు. పదండి వెళ్దాం. వద్దు, నన్ను విడిచిపెట్టండి. వద్దు, ఏం చేయొద్దు. వదలండి, నేను చేస్తున్నాను. నేను చెప్పింది వినండి. మీ అమ్మ ఆరోగ్యం అస్సలు బాగోలేదు. నన్నే మోసం చేయాలని చూస్తున్నారా? డాక్టర్ ఆవిడకి హెర్నియా ఉందని చెప్పారు, తెలుసు కదా. నయమైపోతుందా? లేదు, దానికి హెర్నియా కారణం కాదు. దానికి వీడిని తీసుకెళ్ళి మళ్ళీ తప్పు చేయకండి. ముందు వెళ్ళి మీ అమ్మగారిని కాపాడుకోండి.
ఎంతసేపు నిద్రపోయాను? ఒక 10 నిమిషాలు. ఎందుకు నన్ను లేపలేదు? చూస్తే జాలేసింది. రెస్ట్ తీసుకుంటావు కదా అని వదిలేశాను. ఇకపై ఇలా చేయకు, సరేనా? పద వెళ్దాం. నా కాళ్ళు ఫ్రీజ్ అయిపోతున్నాయి. నాకు కూడా. నీ వల్ల కాకపోతే వెనక్కి వెళ్ళిపో. లేదు, నేను అందుకు చెప్పలేదు. ఈ పక్కనే ఒక గ్రామం ఉంది. అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మనం అక్కడికి వెళితే కాస్త రెస్ట్ తీసుకోవచ్చు. నన్ను నాజీ దగ్గరికి తీసుకువెళ్తున్నావా? సర్జెంటు లేడు, నా దగ్గర గన్ను లేదు. సో నన్ను అంతం చేయొచ్చు అనుకుంటున్నావా? ఇలా చూడు మాషా, నువ్వు అక్కడ 10 నిమిషాలు మాత్రమే నిద్రపోయావు. నేను తలుచుకుంటే అప్పుడే ఏదైనా చేసి ఉండొచ్చు. నిన్ను చంపేసి ఆ ఐకాన్ తీసుకుని వెళ్ళిపోయేవాడిని. కానీ నేను అలా ఏం చేయలేదు. అది కొంచెం ఆలోచించి చూడు. నేను ఆ విషయం ఆలోచిస్తాను. ముండి పట్టు పట్టకు. మనం రెస్ట్ తీసుకోవడానికి కొంచెం చోటు మంది అడుగుదాం. లేదంటే మనం మాస్కోకి వెళ్ళలేం. అయితే నువ్వు నాతో మాస్కోకి వస్తావా? మీతో కాదు, ఆమెతో. ఎవరు? నేనే, ఫాదర్ వ్లాడిమిర్ వచ్చాను. తలుపు తెరుస్తారా? నేనే షేవ్ చేసుకుని వేరే వాళ్ళ డ్రెస్లో వచ్చాను. ఓ, ఇది నా సమస్య. ఒక చిన్న సమస్య. పర్లేదు, సూటిగా చెప్పు. సరే, మీకు అభ్యంతరం లేకపోతే మేము ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చా? మేము కొంచెం రెస్ట్ తీసుకోవాలి అంతే. తెల్లవారగానే వెళ్ళిపోతాం. మేమంటే ఎవరు? నేను ఇంకా మాషా, మరియా. తలుపు ముయ్యకండి, నేను ఇప్పుడే వస్తాను. మాషా, మరియా ఆగు, వెళ్ళొద్దు. ఏమైంది నీకు? ఎందుకు పారిపోతున్నావు? వదులు, నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఒకవేళ నేను ఐకాన్ తీసుకుని పారిపోతాను నువ్వు భయపడితే ఒట్టుగా చెబుతున్నాను, నువ్వు చెప్పేంత వరకు దాన్ని నేను ముట్టుకోను. నాకు తెలిసినంత వరకు మనం క్షేమంగా మాస్కోకు వెళ్ళాలి అంతే. అబద్ధాలాడుకో, అబద్ధాలాడుకో. నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు. ప్రశాంతంగా ఉండు మాషా. మా అమ్మ ఎగ్జిక్యూషన్ గురించి నాతో నువ్వు. నేను చెప్పేది విను, ప్రశాంతంగా ఉండు. తను హాస్పిటల్లోనే పోయినట్టు కమిషన్ నాతో చెప్పారు. మాషా, నేను అబద్ధం చెప్పలేదు. దయచేసి ఊరుకుంటావా? నువ్వొక సర్వీస్ మెన్వి. 4 ఏళ్ల క్రితం జీటీఓ టెస్ట్ పాస్ అయ్యావు. అన్నట్టు నువ్వు మిలిటరీ డ్యూటీ నుంచి ఎలా బయటపడ్డావు? నిన్ను ప్రీస్ట్ గా కూడా వాళ్ళు అంగీకరించారు. నువ్వు దారుణమైన నాజీ ఏజెంట్వి. ఐకాన్ గురించి నీకు అసలు దిగులే లేదు. నువ్వు నాతో మాస్కోకి రావాలనుకుంటున్నావు, అదే కదా నీ ప్లాన్? ఒక జర్మన్ ఏజెంట్ దగ్గర నువ్వు ఇలా మాట్లాడడం బాగోలేదు. నీ ప్లేస్లో నేను ఉండుంటే చెక్ పాయింట్ దాటే వరకు ఏవి మాట్లాడకుండా ప్రశాంతంగా ఉంటాను, సరేనా? కానీ నువ్వు నా మొహం మీద ఉమ్మేశావు. నేను నాజీ ఏజెంట్ అయి ఉంటే నేను ఏం చేసేవాడినో చెప్పు చూద్దాం. ఇప్పుడు నువ్వే చెప్పు. లోపలికి రండి. ఇటువైపు రండి. అక్కడ పడుకోబెట్టండి. ఆమెకి ఏమైంది? తను చాలా టైర్డ్గా ఉంది. మీ షూస్ తీసి అక్కడ పెట్టండి, నేను కట్టెలు తీసుకొస్తాను. ఓకే, థ్యాంక్ యూ. కానీ ఫాదర్, మీరు చెప్పినట్టుగానే తెల్లవారుగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. దిగులు పడకండి, మేము వెళ్ళిపోతాం. భయపడకండి.
నాకు నిన్ను చూస్తే భయం వేయటం లేదు. భయపడాల్సిన అవసరం లేదు. నీతో అలా ప్రవర్తించినందుకు క్షమించు. అప్పుడు ఇది తప్ప నాకు వేరే దారి కనపడలేదు. నీతో నేను అబద్ధం చెప్పలేదు మాషా. మీ అమ్మని ఎగ్జిక్యూట్ చేశారు. నేను చెప్పిందంతా కూడా నిజమే. కానీ నేను నీతో అన్ని విషయాలు చెప్పలేదు. 3 ఏళ్లకు ముందు నువ్వు పనిచేసిన చోటే నేను కూడా పనిచేశాను. అప్పుడు నన్ను వాళ్ళు ప్రీస్ట్ కానివ్వలేదు. ఆ తర్వాతే ఫాదర్ని చంపిన తర్వాతే నన్ను ప్రీస్ట్ చేశారు. ఇంకెన్ని అబద్ధాలు చెప్తావు? నా పేరు వేళ్లమీర్ సర్జవిచ్. అంతేకాదు నీ సుపీరియర్ కూడా నాతో చెప్పారు. తొరుకు చర్చిలో ఒక వ్యక్తి ఉన్నట్టు నా సుపీరియర్ చెప్పారు. ఒకవేళ తను పోవటం వల్లే కమ్యూనికేషన్ కట్ అయి ఉండొచ్చు అన్నారు. అతను చెప్పిన అతను చనిపోలేదు. నన్ను దారుణమైన స్థితిలోకి నెట్టారు ఫాదర్. మీరు అస్సలు చప్పుడు చేయకండి, లేదంటే వాళ్ళకి తెలిసిపోతుంది. దేవుడా నన్ను కాపాడు. ఇక్కడ ఆపు. ఇదిగోండి, ఇది తీసుకోండి. తెల్లవారేలోగా అన్నిటిని అంటించేయండి. ఈ పని త్వరగా కానివ్వాలి. ఇది కమాండర్ ఆర్డర్, అర్థమైందా? ఈ పని అయ్యాక నేను 5 గ్రామాలకు వెళ్ళాలి. అలాగే సార్, చూసుకుంటాను. పని కానివ్వు. మీరేదో సమస్యని చెప్పారు. ఏం సమస్య ఫాదర్? అదేనా ఇది? ఏంటలా చూస్తున్నారు? స్పిరిడోనోవిచ్ని మీరు చంపేశారు కదా, అందుకు మిమ్మల్ని అస్సలు క్షమించకూడదు. మీరు అనుకున్నట్టుగా నేను అతను చంపలేదు. మీరందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. మరి ఆ అమ్మాయి? ఆమెకి దీనికి సంబంధం లేదు. జర్మన్స్ అందరూ మీకోసమే వెతుకుతున్నారు. ముందు నేను చెప్పేది కాస్త వినండి. మీరు చెప్పిందంతా నేను విన్నాను. అంతేకాదు, నువ్వు చెప్పిందంతా నమ్మాను. ఇంకా ఏం చెప్పినా వినడానికి సిద్ధంగా లేను. స్వయంగా నా కళ్ళారా చూశాను. ఫాదర్ అని చెప్పావు, కోటు లేదు, గడ్డం తీసేశావు. కానీ నేను క్రాస్ బయట బార్నికి రండి. తెలివితేటలు చూపించారో షూట్ చేసేస్తాను. మీరు చచ్చినా జర్మన్స్ పట్టించుకోరు. బయటికి రండి, చెప్పేది మీకే. ఇలా చూడండి, నేను చెప్పేది ముందు కాస్త వినండి. మాట్లాడకుండా నడవండి. ఇప్పుడు షూట్ చేయి. ఈ ఐకాన్ ముందు నన్ను షూట్ చేయి చూద్దాం. షూట్ చేయమంటున్నానుగా, ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నావు? కనిపిస్తోందిగా, ఇప్పుడు నన్ను షూట్ చేయి. పరలోకంలో ఉన్న ప్రభు, మా తండ్రి, నన్ను కాపాడు. మేం తెలుసో తెలియకో చేసిన తప్పులన్నిటినీ క్షమించి మాపై కరుణ కురిపించు. ఈ కష్టాల్లో నుంచి, మేం చేసే పాపాల నుండి మమ్మల్ని కాపాడండి. మా ప్రాణాల్ని కాపాడి కరుణ చూపించండి. మమ్మల్ని మీరే కాపాడాలి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పద వెళ్దాం. పద మాషా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నాకప్పుడు ఏమైందో కూడా తెలీదు. అనుకోకుండా నేను అలా ప్రే చేయగలిగాను. మీ అమ్మ కూడా ఇలాగే చేస్తుంది. మీ అమ్మ వార్వరా, ఆవిడికే తెలీదు.
నేను ఆమెను అడిగినప్పుడు ఆవిడ ఇలాగే చేసేవారు. కానీ ఆవిడ నీకోసమే ఇదంతా చేస్తున్నాను అనేది, ఎందుకంటే అప్పుడే ఆవిడ ప్రేయర్ని అర్థం చేసుకుంటుందట. తర్వాత అలవాటు పడింది. అబ్బా, వాళ్ళని చంపేటప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? ఏంటి? వాళ్ళని చంపేటప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? లేదు. ఆ తర్వాత నేను చూశాను, ఆమె బాడీని పాతిపెట్టారు. అదే నేను చూశాను. ఎందుకని? అసలు ఎందుకని ఆవిడ్ని చంపారు? కారణం ఉండి మీ నాన్నను చంపారా? తను సోవియత్ని వ్యతిరేకించడం వల్లే చంపేశారు. అదే కారణమా మాషా? ఇంకేం కావాలి? తన మాటలు చేతలు అన్నీ అలాగే ఉన్నాయి కదా. తను పేనీర్తో కలవనని చెప్పారు. నేను కోంసమోల్లో చేరినందుకు నన్ను కొట్టారు. కమ్యూనిటీ సర్వీస్ టైంలో తను చర్చికి వెళ్తారు. అలాంటి పనులు చేస్తే శిక్షించక ఇంకేం చేస్తారు చెప్పు. కానీ అమ్మ అలా కాదు. మా అమ్మ ఎలాంటి తప్పు చేయలేదు. నువ్వు మాస్కోలోనే ఉంటావా? నాకంటూ అక్కడ ఏముంది? అయితే నువ్వెందుకు అక్కడికి వస్తున్నట్టు? నువ్వు అక్కడికి సురక్షితంగా వెళ్ళడం కోసమే నేను వస్తున్నాను. నా కోసమా లేక ఐకాన్ కోసమా? నీకు తెలుసు కదా, ఏమైనా ఇది నేను చెప్పకూడదు. మీరిద్దరూ ఎవరు? ఎవరు మీరు? అదే ప్రశ్న మేము అడుగుతున్నాం. చేతులు పైకెత్తండి, లేవండి. ఈ ప్రదేశం అంతా చెక్ చేసి మన బేస్ని ఇక్కడే ఏర్పాటు చేసుకుందాం. కామ్రేడ్ కమాండర్, ఆ స్పిరిడాన్ చంపిన వాళ్ళని మేము పట్టుకున్నాం. అక్కడే వాడిని చంపేద్దాం అనుకున్నాం. మీతో చెప్దామని. ఇప్పుడు మీరే నిర్ణయం తీసుకోవాలి. మంచి విషయమే. ఆ పార్టీకి న్యాయం అనేదే లేదు. పదండి. పావల్, మినాయ్, అసలేంటి ఏంటి విచిత్రం? మనం మళ్ళీ కలిసాం. నీకు తను తెలుసా? ఎలా తెలుసు? తనెవరో నాకు తెలీదు. వాళ్ళదిన్ని షూట్ చేసి పారేయండి, అది కూడా వెంటనే. పావల్, నువ్వేమంటున్నావు? మాట్లాడు. నడు. అరే నా మాట విను. నేనే మాషా పెత్రోవా. నేనే పెత్రోవాని. నేను చెప్పేది విను. కాస్త ఆగు. నువ్వేగా నన్ను వెళ్ళి నీ భార్యని చూడమన్నావు. పావల్ మినావ్, ల్యూబా మినావ్, నెంబర్ 9 ద్రోవ్య నైట్ డ్రైవ్. ఇలా చేయొద్దు. నువ్వేగా నన్ను అడిగావు. పావల్, పదండి. చెప్పేది విను, అరవద్దు. త్వరగా. వీళ్ళు మనల్ని షూట్ చేస్తారు. కారణం కోసమే బాధపడాలి. తను నన్ను అసలు గుర్తుపట్టనే లేదు. ఏం తెలియనట్టేగా తను నన్ను చూశాడు. లేదు, అతనికి నువ్వు తెలుసు, బాగా తెలుసు. ఈ ప్లేస్ ఓకేనా? వద్దు, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. పదండి, ఇంకొంచెం ముందుకు పదండి. చాలు, ఆగండి. ఇటువైపు తిరగండి.
గురి పెట్టండి. అందరూ రండి, త్వరగా లోపలికి రండి. రండి, ఇటువైపు రండి. మాషా 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 నీకేం కాలేదా మాషా? ఇలా చూడు, నీకేం కాలేదు. ఇక్కడ ఏముంది? దేవుడా, ఇదిగో ఇక్కడ తగిలింది, ఆ గుండు ఇక్కడ తగిలింది, ఈ ఐకాన్ కాపాడింది. సరే పద, రా వెళ్దాం. త్వరగా రండి, వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. మొదలుకండి. ఫైర్ చెయ్యి. పావల్, నువ్వు నన్ను గుర్తుపట్టనే లేదు. పరలోకంలో ఉండే ఓ ప్రభువా, ఇతను చేసిన తప్పిదములు మన్నించి ఇతని స్వర్గలోకమునకు తీసుకుని పొండు. మాషా మాషా, రా వెళ్దాం, త్వరగా వెళ్దాం పద. మనం ఇక్కడే ఉంటే మనకు ప్రమాదం. లే వెళ్దాం పద, నేను చెప్పేది విను పద. పైకి లేచి నన్ను చూడు. చావండ్రా కుక్కలారా. లే, నన్ను క్షమించు, నన్ను క్షమించు. నన్ను క్షమించు.
క్షమించు. క్షమించు. ఈ లోకంలో ఎవరూ లేని అనాథుల్ని ప్రాణుల్ని కాపాడి బాధపడే వాళ్ళని సంతోషపెట్టి అందరి కష్టాల్ని తీర్చి నన్ను నా కష్టాల నుంచి చేసిన పాపాల నుంచి కాపాడు. దయచేసి నాకు సహాయం చేయి. నాకు ఒక మంచి మార్గాన్ని చూపించు తండ్రి. నేను ఇంతవరకు చేసిన తప్పులన్నీ క్షమించి నన్ను అంగీకరించు తండ్రి. ఈ లోకంలో నాకు మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఏ ఒక్కరిని నువ్వు కష్టపెట్టకు తండ్రి. దయచేసి అందరినీ కాపాడు. దయచేసి నన్ను కాపాడు. ఏ బంగారం, నీ పేరేంటి? ఏం మాట్లాడుకుంటూ ఎస్, గుడ్ జాబ్ పెత్రోవా. నీ వల్ల అవుతుందని నాకు తెలుసు. సోవియట్ యూనియన్ కోసమే నేను సర్వ్ చేస్తున్నాను. సరే వదిలే. ఇలా సరే వదిలే, పర్వాలేదు వదిలే. అంతా పూర్తయింది, పూర్తయిపోయింది. చివరికి నేను ఇలాగైతేనే ఫ్రంట్కి వెళ్ళబోతున్నాను. ఎప్పుడెప్పుడు వెళ్తానా అనుకుంటూ ఉన్నాను. సరే చూద్దాం. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. లేస్తారా? నేను తర్వాత వాళ్ళని రమ్మని చెప్పనా? వెనకాల నిలబడ్డ వాళ్ళని పిల్లమ్మా. చివరిగా నిలబడ్డ వారిని. చివరిగా ఉన్నవాళ్ళనా? మరి ముందు నిలబడిన వాళ్ళు? ఎప్పుడు చివరిని ఉన్న వాళ్ళే ముందుకొస్తారమ్మా. రామా, నిన్నే పిలుస్తున్నారు.
ఇక్కడే ఉండండి. ఐకాన్ ఇప్పుడు మాస్కోకి వచ్చిందని చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. దేవుడా దేవుడా, చాలా కృతజ్ఞతలు. ఇప్పుడు వెళ్ళమ్మా, ఆ బిడ్డ నీకోసం ఎదురు చూస్తోంది. నాకు పిల్లలు లేరు, ఎవ్వరూ లేరు, ఉండే అవకాశం కూడా లేదు. బిడ్డ ఎదురు చూస్తోంది అన్నానుగా, త్వరగా బయలుదేరి వెళ్తావా? నువ్వు బయలుదేరమ్మా. ఆవిడ చెప్పినట్టుగానే చెయ్యి. Яко солнце пресветлое, осияном на востоке, всечестная икона Твоя, Владычица, лучами милости мир просвещающий, душе великая Россия, как некий дар божественный свыше благоговение восприемши, прославляется Богу Мать и всех владычицу, и నేను బాబుకి తాగడానికి పాలు ఇచ్చాను, కానీ ఏడుపు ఆపడం లేదు. వీడమ్మ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎక్కడున్నారు? పాపం తను చచ్చిపోయింది. తనకు అప్పుడప్పుడు కడుపు నొప్పి వస్తుందని చెప్తూ ఉండేది, కానీ ఇప్పుడు నిన్న ఒక అంబులెన్స్లో వచ్చి తను తీసుకెళ్ళిపోయారు. బిడ్డ కోసం వాళ్ళు వస్తానని చెప్పి వెళ్ళారు. ఇప్పుడు ఆశ్రమంలో చేర్చాలంట. అందుకే వీడి వస్తువులన్నీ తీసి పెడుతున్నాను. పేపర్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి, కానీ ఇంతవరకు ఎవరూ రాలేదు. నువ్వైనా వీడిని తీసుకెళ్ళమ్మా, నేనే పని చేయలేకపోతున్నాను. వీడి పేరేంటి? వేల్డమీర్. ముద్దుగా ఓవా అని పిలుస్తాం. ఓ, హే హే